గడ్డపారలు తినేవాళ్లంతా ఒక్కటైపోయారా? నీకిది నాకది అంటూ ఊళ్లనే దోచేసి పంచేసుకుని దిగమింగేసిన సొమ్మునంతా ఏ నేలమాళిగల్లో దాచేశారో తెలీదు. తొవ్వి తీయాలని తప్పించిపోతున్న సిబిఐ మీద మాత్రం వీళ్లంతా కలిసిపోస్తున్న బకెట్ల కొద్దీ పేడ నీళ్లను కడుక్కునే పని మాత్రం మిగిలిపోయింది. ఒక ఆయన మంత్రిగా జైలుకెళ్లాడు. ఇంకొక ఆయన వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తాను ధర్మానికే కట్టుబడ్డా కనీస కనికరం లేకుండా నిందలేసి రోడ్డు మీద నిలబెట్టారంటూ ఈ ధర్మానిప్పుడు వాపోతున్నాడు. తాను సచ్చీలుడంటూ నిరూపించుకునేదాకా తిరిగి మంత్రి పదవిని చేపట్టేదే లేదంటూ ఆయన సీఎం టేబుల్ మీద విసిరిపారేసిన రాజీనామా కాగితానికి ఇంకా రెక్కలు కూడా మొలిచినట్లు లేదు. సదరు క్యాంప్ ఆఫీస్ నుంచి రాజ్భవన్ దాకా వెళ్లడానికి 5 నిమిషాలు కూడా పట్టని సమయం. మరెందుకు డిలే అవుతోంది? ఇప్పుడు కిరణ్ సొరుగులో ఉక్కిరి బిక్కిరవుతున్న ఈ రాజీనామా కాగితానికి రేపో మాపో రెక్కలు తొడిగించేయాలన్నది బయటకొచ్చిన నికరమైన వార్త. ఈ వాసనొచ్చిన మిగతా మంత్రులంతా కూడబలుక్కుని ఓ వసంతుడి ఆధ్వర్యంలో సీఎం దగ్గర ధర్నా చేసినంత పని చేస్తున్నారు. ఈ జరిగినటువంటి సంఘటనలో ప్రక్రియలో నిబంధనల మేరకు ప్రొసీజరల్ గా ఈ ల్యాప్సెస్ ఉన్నాయా, ప్రొసీజర్ ప్రకారం జరిగిందా, ఈ విషయాన్ని కూడా మీరు చూడండి అని చెప్పడం జరిగింది. దీనితోటి మరొక విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాం. కేవలం ఇవాళ కేబినెట్ మంత్రుల మీద అభియోగాలు వచ్చినాయనే కాదు, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అధికారుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మంత్రివర్గ సభ్యులపైన ఏ విధంగా అయితే నాడు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఒక ఆలోచన వస్తుందో, అధికార యంత్రాంగాన్ని కూడా మీరు సరైనటువంటి ఆలోచనతోనే చర్యలు తీసుకునేదానికి అధికార వర్గాన్ని కూడా కలుపుకొని సరైన నిర్ణయం చేయండి అని ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుంది సిచ్యువేషన్. పాపం సీఎం సారే తన కుర్చీ కింద పెరిగిపోతున్న నీటి మట్టాన్ని చూసి బెంబేలెత్తిపోతుంటే వెధవ రాజీనామా అనే ఓ కాగితం పులిని చూసి ఆయనేం చేయగలరు? అంతా రేపో మాపో వెళ్లిపోవలసిన వాళ్లమే అంటూ అదో రకమైన ఫిలసాఫికల్ టాక్ ఇస్తారు తప్ప ఆయనేం చేయగలరు? కరిస్తే కప్పకు, కరవకపోతే పాముకు కోపాలొచ్చే రాజకీయాల్లో కిరణ్ ఒక నిమిత్తం మాత్రుడే. వీళ్ళంతా తమకు రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించేసుకుని ఇలా ఒక్కటైపోయారా? లేక ధర్మానకొచ్చి పడ్డ కష్టాన్ని చూసి కరిగిపోయి జతకట్టారా? మొత్తం మీద ఈ మంత్రులు మొదలుపెట్టిన చైతన్య యాత్రకు ముగింపెలా ఉంటుంది? వీటికి అసలు ఏవైనా రాజకీయ పర్యవసానాలు ఉంటాయా? దీన్ని తట్టుకుని కొట్టుకుపోకుండా నిలబడే శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రికి ఉన్నాయా? ఇవి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. మొత్తం మీద కిరణ్ కేబినెట్ లో లేచిన ఈ కెరటానికి ఉన్న శక్తి ఎంతన్నది 1-2 రోజులనే తేలిపోతుంది. ధర్మాన నేర్చుకున్న ధర్మశాస్త్రాలేమిటో మనకు తెలీదు. మనిషి మాట్లాడుతుంటే మాత్రం వినాలనిపించేస్తుంది. అద్భుతమైన స్పీచ్ థెరపీ స్పెషలిస్ట్ అనిపిస్తుంది. అసెంబ్లీలో అప్పుడప్పుడు ఆయన చేసిన అభిభాషణలు, ఆవేశపూరిత ప్రసంగాలు మార్వలెస్. అయితే ఒక రెవెన్యూ మంత్రిగా ఆయన మీద ఆరోపణలు రావడం సహజం. పైగా వైఎస్ కేబినెట్ లో ఆ కీలక శాఖ ఫైళ్లే ఇప్పుడు సిబిఐ స్కానర్ల కింద తిరిగిపోతున్నాయి. సహజంగానే ఆయన క్యారెక్టర్ మీద మరకలు పడ్డాయి. ఈ డాగులంత త్వరగా వదిలిపోయేవి మాత్రం కావు. మేమే తప్పు చేయలేదని వాదించే ఈ మంత్రులంతా ఆ నెపాన్ని ఎవరి మీదకో నెట్టేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది నిజం. వైఎస్ మాత్రం ఈ మంత్రి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చేసి తమ పని కానిచ్చేసుకున్నారన్నది అభియోగం. ఈ అభియోగ పరీక్షలో నెగ్గుకు రావడం అన్నది కోర్టు వ్యవహారం కాబట్టి కామెంట్ చేయడానికి ఇక్కడేమీ మిగల్లేదు. ఎందుకో ఎక్కడో డొంకలు మాత్రం కదులుతున్నాయి. ధర్మాన చిన్న తీగే కావచ్చు, కానీ కదలబోయే డొంకలు మాత్రం చాలా చాలా పెద్దవి. లార్జర్ దాన్ లైఫ్.